చివరికి నీ కన్ను నా రాష్ట్రం మీద పడిందన్నమాట. మర్యాదగా నీ మనసు మార్చుకోలేకపోతే నీ కళ్ళు పీకి 5 అంకెకి ఇస్తాను. ఈ ప్రపంచాన్ని గడగలాడుస్తున్న ఈ ఆలోచన స్థానానికి వచ్చి పేరు పెట్టి పిలుస్తావా? నీలాంటి దౌర్జన్య పరులను దుమ్ము లేపుతాడు. మరోసారి ఆ కైలాసగాడి కాలేజ్ స్టూడెంట్స్ మీద పంపితే నిన్ను వాణ్ణి అడ్డంగా నరికి కాలేజ్ గేటుకి ఆడేస్తానని చెప్పడానికి వచ్చా. ఇలా మాకు ఎదురు తిరిగిన ఎందరినో అసమార్చిన చరిత్ర అన్నదే. ఇలాంటి కుర్ర కుంకలు ఆ చరిత్రలో ఎంతో మందిని చూశాను. నిన్ను చీల్చి చండాడానికి వచ్చిన తెల్లరేగే సింహాన్ని, నీలాంటి గోండాల గుండెలు చేయడానికి వచ్చిన సీమ సింహాన్ని. ఇలా మాకెదురు తిరిగిన ఎందరినో అసమార్చిన చరిత్ర అన్నది. ఈ సావు దగ్గర పడి నా దగ్గరకు వచ్చావు. నిన్ను నిలువన నరకం ఉంది, నా నుండి వెళ్ళిపో. లేదా నా చేతుల్లో చచ్చిపోతావు. చాలా మందిని చూసావు కానీ ఈ తల్లిని చూడలేదుగా. ఎంతటి మనగాడు వచ్చినా, రౌడీ వచ్చినా, గోండ వచ్చినా వాడు తల వంచి నాకు గులాం చేయించుకుంటాడు ఈ సలీం. నన్ను ఎదిరించే నిలబడే మనగాడు ఈ ఇండియాలోనే ఎవడు లేడు. నీ సావు దగ్గర పడి నా దగ్గరకు వచ్చావు. నిన్ను నిలువన నరకక ముందే నా నుండి వెళ్ళిపో. లేదా నా చేతిలో ఎక్కడ చచ్చిపోతావు. రత్నగర్భం లాంటి దేశాన్ని నీలాంటి దేశంతో తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీ ఆటలు కట్టిస్తా. మిస్టర్ సలీం, భారతమాత ముద్దు బిడ్డలా వార్తం చెప్తే వినేవాడు ఎవడు లేడు ఇక్కడ. అడ్డి వచ్చిన వాణి అడ్డంగా నలికి నా సింహ దూరానికి వేలాడే తీయడం ఆహావే. నీతో చేతులు కలిపి నన్ను లీడర్ చేసిన నా స్టూడెంట్స్ మోసం చేయలేను. మీ అందరినీ కలిపి సంహరించడానికి సింహం అనే ఆయుధం బయలుదేరింది. ఆ సింహం దెబ్బకు మీరంతా దేశం వదిలి పారిపోతారు. ప్రాణాభయంతో ఇది నా హెచ్చరిక. మరలా వస్తా, నీ అంతు చూస్తా. వస్తా. రేపటి సూర్యోదయం చూడలేవు. వాడు సంగతి తర్వాత సెటిల్ చేస్తా. విక్రమ్, నా కోసమే పని కట్టుకొని వచ్చినట్టున్నావు. మిస్టర్ జయసింహ, నో సింహ, జయసింహ. సింహగా పేరు మార్చుకున్నంత మాత్రాన మర్చిపోతానని కలగంటున్నావా జయసింహ? అవును, కలగంటున్నాను. ఎవరి కోసం? నా కోసం కాదు. నన్ను నిలబెట్టి అఖండ మెజారిటీతో గెలిపించిన నా పేద ప్రజల ఆశలు తీర్చాలని కలగంటున్నాను. కులాల కొమ్ములటలో నలుగుపోయిన వీరి జీవితాలలో వెలుగులు నింపాలని కలగంటున్నాను. సింహ, నువ్వు బెదిరించి పలానా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావని నీపై కంప్లైంట్ ఇచ్చారు. దానికి నీ సన్యాసి నేను ఎవరిని బెదిరించాను. నల్ల డబ్బు ముసుగులో రాజకీయాలు చేస్తున్న ఈ ధర్మంలో దగ్గర లాక్కొని కూటికి గతలేని పేదవాడికి ఆ డబ్బు పంచి పెడుతున్నాను. అది చేయడానికి ప్రభుత్వం ఉంది, చేయించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. మధ్యలో సత్తాన్ని నీ చేతిలో తీసుకోవడం నేరం అని నీకు తెలియదా? విక్రమ్, ఈ రాజకీయ రామందులు చట్టాన్ని న్యాయాన్ని డబ్బుతో కొనిస్తున్నారు. వాళ్ళ అధికారం అడ్డుపెట్టుకొని న్యాయ దేవత కళ్ళతో గంటలు కట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. సింహ, నీకు అడ్డు
వచ్చిన వాడిని నరుక్కుంటూ పోతే ఇక పోలీసులు మేము దేనికి? మీరున్నది ఈ రాజకీయ నాయకులకు తాపలా కాసి ముందు వాళ్ళని రక్షించడానికి. అసలు మీ పోలీసులు అంటేనే ఈ ప్రజల్లో భయం పోవాలి. పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరుగుతుందని ముందు వాళ్ళు నమ్మాలి. అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేనే నీకు లొంగిపోతా. అంటే పోలీసులు నిజానికి పనులు కాదని నీ ఉద్దేశం? అది నిజం కాదని నేను నిరూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీ గారిని రణదిరిగాన్ని అరెస్ట్ చేయండి. అప్పుడు నమ్ముతా మీరు పోలీసు సింహాలని. ఎక్కడో ఒక చోట తప్పు చేయడం సహజం, అలాగని మొత్తం పోలీసు వ్యవస్థని తప్పుపట్టడం మంచిది కాదు. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం నా అలవాటు. అవసరమైతే ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రతి వ్యక్తికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందరికీ అందేలా ఏర్పాటు చేస్తాను. మిస్టర్ జయసింహ, నీ తల్లిదండ్రులను హతమార్చిన వారి కోసం నువ్వు వేట ప్రారంభించావని నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను హతమార్చిన వారిపై ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. ఇన్స్పెక్టర్, నా తండ్రి ఒక ఫారెస్ట్ ఆఫీసర్. నీతి నిజాయితీ ఊపిరిగా జీవిస్తున్న సమయంలో ఆ రౌడీలు వచ్చి వాళ్ళని కాల్చి చంపారు. ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ప్రాణం తీసి వాళ్ళ రక్తంతో ఈ భారతమాతకు రక్తాభిషేకం చేస్తాను. అలాగే చేసమ్మా, అలాగే చేద్దాం. వస్తా. మాధురి, హాయ్ సైలెంట్, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నాకు చాలా అదృష్టం. అది సరే మాధురి, అది సరే. ఈ టైంలో ఇక్కడ నా ఫ్రెండ్ ప్రియాంక వస్తానంది. తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రియాంక, ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. సరే సైలెంట్, ప్రస్తుతం ఏం చేస్తున్నావు? ఏం మాధురి, ఎందరో నిరుద్యోగులు చదివి ఖాళీగా ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు నాకెందుకు అనుకుంటే అనుకున్నది ఏమీ సాధించలేము. మన ప్రయత్నం అనేది మనం కూడా ట్రై చేయాలి. మాధురి, దేశంలో జీవించే ప్రతి మనిషి దేశం నాకేమిచ్చిందని కాకుండా నా మాతృదేశం కోసం నేనేం చేస్తానని ఆలోచించాలి. అప్పుడే నా దేశ ప్రగతి ముందుకు వెళుతుంది. సైలెంట్, నీలో మంచి మనసు ఏంటంటే దేశం కోసం ఆలోచించే నీ మనసు అంటే నాకు చాలా ఇష్టం. నిజమా మాధురి? అవును సార్. మాధురి, నా మనసులో ఉన్న నా కలరాని నీవే మాధురి. నా ప్రేమ దేవత ఎవరనేది నీతో చెప్తాను. సరే సరే, ఫస్ట్ మీ ప్రేమ దేవత ఎవరో చెప్పండి, విని సంతోషిస్తాను. మాధురి, ముందు నువ్వు చెప్పు. లేదు లేదు, ఫస్ట్ నువ్వే చెప్పాలి. మాధురి, నీతో చెప్తానంటే వినాలని ఆశగా ఉంది. సలీం, మీలాగే మీ మనసు కూడా చాలా మంచిది. ఎందుకు మీ ప్రేమ దేవత ఎవరో చెప్తారా? మాది ఆ శుభవార్త తొందరలోనే చెప్తాను. సరే, నేను వెళ్తున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు నీ దేవత కోసం చెప్పాలి. నేను చెప్తాను, అదే రోజు నువ్వు చెప్పాలి. సరే ఓకే, నా ఫ్రెండ్ కావేరి వెయిట్ చేస్తుంది. బాయ్.
వంతెన కట్టాల పూబాల ఒడిదుడుకులకు ఒక వంతెన కట్టాల పూబాల గొడవ చేసినా నేనేగా తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా బాంబుల చరిత్ర తిరగరాడానికి కథన రంగంలో కాలు పెట్టాడు యాల్యా సింహగర్జన చేస్తా మీరంతా కొట్టుకుని పోతారు. ఎవరా నువ్వు సీమ చరిత్రని తగరాస్తానని శబ్దం చేస్తున్నావు? నేనా రాయలసీమ రౌడీని నిమ్మకోరు వారసుని నీ అంత చూడటానికి వచ్చిన ఆర్యనిగా బదిలిపోయేవాడు కదరా ఈ పాసిరెడ్డి. బరికెళ్ళ టైంలో బాంబులతో ఆడుకున్నా కుర్రవసరుని కత్తెలు చూసా నీలంటే పచ్చగంతో బంతులా ఆడుకున్నా. ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు లెక్కే కాదు. ఓ ఎలక్షన్ లో పడినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నిన్ను నీ వెనక ఉన్న గుంటన కలగండా రణదిరిగాన్ని ఈ దేశం నుండి తరిమి తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్న కొదమ సింహాన్ని నేను. అరే నేనంటే కొత్త సింహాన్ని కోటి మందిని చూసా. నాకెదురు ఎంతన్నో ఏ సీఎం బదులు అడ్డంగా నరికిన చరిత్రలో నాది. ఈ సీఎంలో నాకు ఎదురంగా సాగిని చెప్పేవాడు ఎవరు లేరు. ఒక్కసారి పోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. పాచిరెడ్డి మరొకసారి నీ అధ్యక్షుడిని పరీక్షించుకో. జయించుకోవాలండి సింహంతో పోటీ పడితే నీవు పతనమైపోతావు. ఆర్యా నిన్ను వాళ్ళు అర్థంగా నరికి అరేవే చదువులో పడేస్తా. ఆర్య నీ ఊపు తప్పుడు పదవులు విని విసుగు చెందా.
ఓడిని కష్టం అవ్వన్నా నేను వాడంత తేలిగ్గా వదిలిపెట్టను. సింహం వెనుక జనం ఉన్నారు. ఆ జనం ఉప్పెనలేస్తే ఆ ఉప్పెనలు మీరంతా కొట్టుకొని పోతారు. మేము కొట్టుకోవడానికి శాపలం కాదురా, అవునైతే తిమ్మింగలాల మా తోలు పట్టుకున్నా మా జోలికి వచ్చిన మీరంతా మాడి మసి అయిపోతారు. జాగ్రత్త. బాకేంటి మీ తిమింగళాలు పనిపట్టే రింగ్ మాస్టర్లు మేము. బాకేంటి వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అమ్మమ్మ ఒకటంటే ఎవడైనా అంటే వాడి ఎంత చూస్తా. సాధకింద వచ్చినా సరే, కోట కింద వచ్చినా సరే, రాజకీయంగా వచ్చినా సరే కోట చూస్తామని చెప్పిన ఆది పెడతా. నిన్ను ఇప్పుడు ఇక్కడ అంటే నిలువు నరికేస్తే అడిగే దిక్కెవర్రా? సింహం ఒక అడిగి వెనకేసిందంటే 3 అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉందని గుర్తు పెట్టుకో. ఈ ఆర్యానికి తప్పుడు వింటే నీ గుండెలు రైళ్లు పరిగెడతాయి. రే ఆర్య నిన్ను 6 నిమిషాలు చెప్పి నిమిషంలో నేలమట్టం చేయకపోతే నేను బాసెట్లే కాదురా. జయసింహ, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అబ్బో, అంటే 360 రోజులు నా కోసం ఎదురు చూసారా? ఎదురు చూడాలిగా మరి, ఈ దేవి కోసం ఎదురు చూడాలిగా మరి. జయసింహ, వెయిటింగ్ లో కూడా చాలా మంచి థ్రిల్ ఉంటుంది తెలుసా? మాధురి, మల్లెల వానకు కురిసిన నాలో నీవు మత్తెక్కించే మంచి పూలు ఉన్నావు తెలుసా? అది సరే, ఈ రోజు అబ్బాయి గారు ఏంటి మంచి హుషారుగా ఉన్నారు? మాధురి, నీ కోసం చూసి నా కళ్ళు కాయలు కాసాయి తెలుసా? జయసింహ, అది సరే, మన పెళ్లి విషయంలో ఏం చేసావు? నీ ప్రేమ కోసం పరితపించే నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఎలా అంటే ఏమి చెప్పను నా బాధ. నీ కూడవై చూసి నా మనసు గోళ చేస్తుంది. అబ్బో, ఏంటో అయ్యగారు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నారే. ఏమనంటే ఏమని చెప్పను, కూడి వయసు నీ అమ్మ చూసి గోళ చేస్తుంది. గోల్ చేస్తుందా? గోల్ ఏముంది, చేస్తుందా? వెరీ సింపుల్, ఒకటిస్తే సరిపోతుంది. ఏంటది ఇచ్చేది? అదే వెచ్చని నీ కౌగిలి, వయ్యారమైన నీ నడుము, నాజుకైన నీ నడక, పండుగ రేకులు లాంటి నీ కళ్ళు, దొండ పండు లాంటి నీ పెదాల మధురమల్ని ఒకే ఒకసారి రుచి చూడాలని ఉంది. అబ్బా, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఈ విషయం సరిపెట్టుకుంటాను. నీతో జీవితం పంచుకోవాలనేదే నా ఆశ. పెళ్ళైన తర్వాత నా సర్వస్వం. ఐ లవ్ యూ మాధురి, ఐ లవ్ యూ. ఎంత బాగుండు. నా మరదలను హతమార్చిన వారిని నేను ఊరికే వదిలిపెట్టను. ఒరే బాచెడ్డి రణధీర్, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో ఓసులు లెక్కించకపోతే నా పేరు ఇన్స్పెక్టర్ విక్రమే కాదు. మొదటిసారి మనసు తడికి ఎలాగుంటది? మొదటిసారి మనసు తడికి ఎలాగుంటది?
సన్నాయి పండులు చేసి ఎలా 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 ఉంటది ఎలాగుంటది ఎలా ఉంటది మొదటిసారి మనసు కడితే ఎలా మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే ఎలాగుంటది ఏంటి మీరు సర్కస్ నుంచి పార్టీ వచ్చారా? నా పేరు దేవదాసు. నా పేరు ఉన్నాయి మీ పేర్లు. మీ పేరు చాలా అందంగా ఉన్నాయి. పెళ్ళైన పేరునే రైలే పెట్టకొచ్చు. మీ పేర్లు చూస్తుంటే అసలు ప్రేమించే మొహాల్లా ఉన్నాయా? ఇదిగో అమ్మాయి నీ పేరు ఒరే ప్రేమదాసు, అమ్మాయి పేరు నయనతార అయి ఉంటుందిరా. నా మాది లవ్ పేరు మాదిరియే. మాదిరి. మా లవర్ మీనాక్షి వాళ్ళ అక్క చెల్లి పేరు కూడా మాదిరియే. మాదిరి నన్ను పేరు మీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఉన్నది కాస్త పోతుంది.
ఏంటి మాదిరి అది ఒరే దేవదాసు అది అదేరా బాబు. అది అదే అంటే పిల్లగా ఇదిగో మాధురి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే ఆని చేసుకుంటావా నిన్ను చేసుకోను, అన్ని చేసుకోను. మరి ఎవరిని చేసుకుంటావు నేనంటే ఎవరిని చేసుకోను. అలాగైతే ఒక సాంగ్ పాడు మాతోటి సర్లే కానీ వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్నా నాతో ఆడి అడిగావు
ఫ్యాన్స్, ఇప్పటి వరకు మనం ఎన్నో నేరాలు చేసాం, ఇదేమిటని అడిగబడి ఎవ్వడు లేడు. అలెగ్జాండర్, మన చేతులు కట్టుకుని ముడుచుకుంటే మనం అనుకునే సాధించలేం. రంగలకు రాంబో స్టీఫెన్, ఢిల్లీ దాదాలను రంగలకు తిప్పుదాం. అవును రండి, మన వ్యాపారం అడుగు తగ్గుతున్నా ఆ కుర్ర కొమ్మల్ని ఎలాగైనా అడ్డు తొలగించాలి. ముమ్మకే అమ్మని జరిగిందంటే ఆయన వదిలే పరిస్థితే లేదు. ఆడే కానీ అడ్డంగా నరికి అడ్డు లేకుండా చేసుకుంటా. మా అన్న రాజకీయ నాయకుడు ఆ జయచమ్మగాడు బ్రతకడానికి వీల్లేదు. ఎలాగైనా సరే వాడిని చపా చేయవలసిందే. ఐడియల్ ఫ్యాన్స్, వాళ్ళిద్దరిని మట్టి పెట్టి మట్టి పెరిపించే ప్లాన్ నేను రెడీ చేస్తాను. అలెగ్జాండర్, అక్కడ పోలీసు బందోబస్తు గట్టిగా ఉంటుంది. అక్కడ మన మనుషులు అరేయించి గొడవ సృష్టించాలి. అన్నయ్య, వాళ్ళలో మన రౌడీల్ని 10 మందిని ఉంచుదాం. అవసరమైతే అడ్డంగా వచ్చిన వాళ్ళని అడ్డంగా అడుగుదాం. వాసిరెడ్డి, ఈ ప్యాన్లో నీ పలుకుబడి ఉపయోగించి వాసిరెడ్డికి ఇచ్చే బొకేలో టైం బాక్స్ ఇచ్చేద్దాం. వాసిరెడ్డి, దీని దగ్గరుండి నడిపించే బాధ్యత నీది. మొన్న దగ్గరుండి నీవు ఈ పని దగ్గరుండి ముగించు. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేయి. ఈ ఆనంద సమయంలో మన బొమ్మలతో ఇండి చేసుకుందాం. చచ్చిపోతారే Disaka, 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 disaka.
మదగజమన్న మట్టి కరవాల్సిందే. అలాగే నిన్ను చంపి నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూర్చుతాను. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? కాబట్టి సీఎం దగ్గరికి వచ్చి చిరంజీలా మాట్లాడుతున్నావు. జయసింహ పేదల పాలిట దైవాన్ని నీలాంటి టోటల్ గా నేను ఈ సీమ నుండి తరిమి పట్టణానికి వచ్చిన సీమ సింహాన్ని నరసింహనాయుడికి వారసుని. రే జయసింహ, నీ గురించి ఎదురు చూస్తున్నా. ఎటపోయే తీగ కాళ్ళనడు పరాసాయి నా దగ్గరికి వచ్చావు. ముత్తుడు ఎత్తుకుని వచ్చానమాట. రే బాచిరెడ్డి, నా తండ్రిని నాకు కాకుండా చేసి నిన్ను అంత తేలిక వదిలే ప్రసక్తే లేదు. రే జయసింహ, నీలా పెద్ద హీరోలా పోజులు కొట్టేవాడిని పోజునిచ్చి మా ఊరి పొడమలతో వేలాడదీసిన చరిత్ర మాది. నన్ను మా అన్నని ఎవ్వరూ ఏమి చేయలేరు. బాచిరెడ్డి, చనిపోయే వాడికి ఆఖరి కోరిక తీర్చడం మానవాయితీ. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకంటే నువ్వు చనిపోయేవాడివి కదా. నాకు నీ తల కావాలిరా, ఇస్తావా? ఏయ్, అది నువ్వనుకున్నంత తేలిక కాదు. నందమూరి వంశంలో పుట్టిన పులిబిడ్డరా ఈ జయసింహ. అంతేమికి ఆ సంబంధించిన మాట కాదురా నీకు. నీ టైం దగ్గర పడి నా టౌన్లోకి వచ్చావు. ఇక్కడి నుండి బతికి బయటికి వెళ్ళాలలో ఆలోచించుకో. ఏయ్, నేను కాదురా, నువ్వే ఆలోచించుకో. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. మీ ఇద్దరిని చంపి నా తల్లిదండ్రుల ఆత్మకి శాంతి చేకూర్చుతాను. ఏందిరా పిల్ల కొంక నువ్వు చంపేది? నేను కన్ను చేస్తే నా మనుషులు నిన్ను పెట్టనే కాదు కాల్చి చంపుతారు. బాచిరెడ్డి, ఇదే మీకు ఆఖరి రోజు. ఈ రోజుతో నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరింది. ముగ్గురు ముత్యుని ఎదుకుంటే ఎక్కడికి వచ్చారు? అలెగ్జాండర్ మన చేతిలో చావడానికి వచ్చాడు. అవునరా, నీ కోరిక నెరవేర్చడానికే వచ్చా. ఈ రోజు మీకు కాలం చెల్లిందా? వేసేమంటావా చెప్పు. సరిపోయిందా? చచ్చిపోయేవాడు చివరి కోరిక తీరుద్దాం. అలాగేనా? మీకేం కోరుకుందో చెప్పండి రా. ప్రాణాలు తీసి రక్తమాతకి రక్తాభిషేకం చేస్తారు. ఈ తలను తెగనరికి ఆ రక్తంతో ఈ భూమాతకి రక్తదానం చెల్లిస్తాను. మీలాంటి వాళ్ళు జీవించబట్టే ఈ పుణ్యభూమి పుణ్యభూమి దౌదావుతున్న కాళ్ళు లేకుండా పోతుందిరా. సింహగర్జన మొదలైంది. చచ్చిపోయేది మేలు కాదురా మీరు. కనిపిస్తుంది. మీ కోరిక తీరాలంటే ఇంకా 100 జన్మలు ఎత్తాలి.
మీ స్పాకిలింగ్ వ్యాపారాలు మూసేస్తాం. రేపు ముహూర్తం పెట్టాను. నా దగ్గరికి రాకుండా ఉంటే 24 గంటలు మీకు ఆయుష్ మిగిలేది. కోరి కోరి పులు ఫోన్లేక అడుగు పెట్టారు. అలెగ్జాండర్ ఆలోచించిన లాభం లేదు. మనసున్నవాడు ఎవడు మర్యాదగా మా మాట వినండి, లేకపోతే మా సీట్లో చేస్తారు. అలా వినేవాళ్ళు కాదు. నాకు కొడుతుంది. చూడబాను మీరిద్దరూ పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లండి. అదే